మీకు తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కావలి నియోజకవర్గంలో ఎవరు ఉద్దేశపూర్వకంగా గొడవలు చేపించేది, ఎవరు ఏ కమ్యూనిటీని రెచ్చగొట్టి వేరే కమ్యూనిటీ మీద కేసులు పెట్టించే సంగతి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. కావలి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఒక సామాజిక వర్గంలో ఒక నేతనైతే నానా దుర్భాషలు ఆడడం, లేకపోతే ఈయన వల్ల ఈ కూటమి ప్రభుత్వం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో ఎంతమంది చచ్చిపోయారు, ఎవరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రజల మరణానికి కారణమవుతున్నారు అందరికీ తెలిసిన విషయాలే. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా అది తీసుకొచ్చి ప్రతాప్ రెడ్డికి పూసేయడమే. ఎస్సీల్లో వాళ్ళ కుటుంబ విషయం, ఏదో వ్యాపారంలో ఏదో గొడవలు జరిగి చంపుకునేంత కక్షలు లేవు, కానీ కొట్టుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా ఆయన చంపేసి ఆయన ఆస్తులన్నీ వీళ్ళు లాగేసుకోవడానికో అవన్నీ ఏమి లేవు. ఎందుకు ఈ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం మంచి సంస్కృతి కాదు. ఈ మధ్య ఈ కుటుంబ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎస్సీల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకి బాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో ప్రతి ఒక్క ఎస్సీ నాయకుడు, ఎస్సీలు అందరూ కూడా ఆలోచించాలా. ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయో అర్థం కావట్లా. రాష్ట్రంలో చూస్తే ఎస్సీలు చచ్చిపోతారు. ఎవరైనా పాదయాత్రకు వస్తే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు పాదయాత్రకు వచ్చినప్పుడు ఎస్సీలు చనిపోతారు. ఇవన్నీ ఎవరికో ఒకరికి పూసేయడం, పులిమేయడం దీనివల్ల జరిగింది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ కుటుంబానికి ఏమన్నా మేలు చేసే ఆలోచన ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏమన్నా ఉంటే వెంటనే ఇమీడియట్గా ఇవ్వండి. శుభ్రంగా 108 అవన్నీ మన ఆరోగ్యశ్రీ 25 లక్షల దాకా ఉన్నాయి. ఈ ఎస్సీలకి 25 లక్షల వరకు హాస్పిటల్కి పోతే ఏదో మంచి జరిగేది. కానీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీకి గుండుసున్నా జుట్టేసి ప్రతిదీ పోయేసి ఎమ్మెల్యే దగ్గర పోయి దండం పెట్టుకుని అయ్యా మాకు సాయం చేయమని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఏ ఒక్కరు కూడా ఏ నాయకుడు ఇంటికి పోకూడదు, నేరుగా వాళ్ళకి వైద్యం జరగాలనే సదుద్దేశంతో చేసిన పథకాన్ని రాజశేఖర రెడ్డి అయితేనేవి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేవి చేస్తే దాన్ని CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే మనం పోయి ఎవరికైనా ఇబ్బంది జరిగితే వాడు చచ్చినట్టు పోయి అడుక్కోవాలా. అలాంటి కార్యక్రమాలు చేస్తాం. వాటి మీద ప్రశ్నించండి. ఆరోగ్యశ్రీలో పెట్టమని చెప్పండి 25 లక్షలు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఈ కుటుంబ ప్రభుత్వంలో అన్నీ చేసేసాం, అన్ని కార్యక్రమాలు అంతా పేద ప్రజలకి అందరికీ మంచి జరిగిపోయింది. ఇప్పటికే 2.5 లక్షల మందికి ఇల్లు కట్టించేశారంట. ఇంకొక 2.5 లక్షల మందికి ఇల్లు వెయిటింగ్లో ఉన్నారంట. మా కావలి నియోజకవర్గంలో ఎక్కడ ఇల్లు కట్టిన సంఘటన మాకు ఎక్కడైతే తెలియలేదు ఇంతవరకు. ఏదన్నా 1-2 కట్టారేమో. సంక్షేమ కార్యక్రమాలు ఒక్కడికి పెన్షన్ లేదు, ఎస్సీలకి పెన్షన్స్ లేవు. ఎవరైనా చస్తే కానీ పెన్షన్ అంట. ఆ చచ్చినప్పుడు కూడా ఇవ్వట్లా పెన్షన్. ఆ పెన్షన్ల మీద మాట్లాడండి ఎస్సీ నాయకులు. ఎందుకు రావట్లయా మా వాళ్ళకి ఎస్సీలకి పెన్షన్లు చచ్చిపోతే అనేసి మాట్లాడండి. లేకపోతే మాకు ఇళ్ల స్థలం లేదా, ఇళ్ల స్థలాలు ఇప్పించండి అని మాట్లాడండి. ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయి, చదువుకున్నారు మా వాళ్ళు, అప్పుడెప్పుడో నిరుద్యోగ భృతి ఉంది అని ప్రకటన చేశారు కదా, ఇంతవరకు ఇవ్వాల. అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీల కన్నా ఇవ్వండి నిరుద్యోగ భృతి, అందరికి ఇవ్వలేకపోయినా. ఇలాంటి చౌకబారు ప్రకటనలు, పిచ్చి ప్రేలాపనలు, మేమేదో ప్రతాప్ రెడ్డి ఇళ్ళు ముట్టడిస్తాం లేకపోతే ఇంకొకటి చేస్తాం అని ఆడదేరి మైకుల ముందు మాట్లాడడం కాదు. దమ్ముంటే రండి. ఎలక్షన్ మళ్ళీ ఎప్పుడో 29 దాకా ఆగక్కర్లే. దమ్ముంటే రండి, ఇప్పుడే రండి, చూసుకుందాం.
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టి ఏందో మేము పెద్ద వీరులమి సూర్యులమి అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం ఒక్కొక్కరు ఏం మాట్లాడుతుంది. 29 అప్పుడు ఎలక్షన్ దాకా ఎవరు ఇక్కడ ఆగరు. ఇంకా మాట్లాడితే పెట్టిరాగితే 29 ఎలక్షన్స్ దాకా ఎవరు ఆగరు. ఖచ్చితంగా ఎలాంటి మాట్లాడటానికైనా ఎలాంటి వ్యవహారాలకైనా మేము ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ నాయకులమైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులమైనా సిద్ధంగా ఉన్నాం అని హెచ్చరిస్తూ ఉన్నాం. మాట్లాడేటప్పుడు అబద్ధాలు మాట్లాడమాకండి దయచేసి. కులాలను తీసుకొచ్చి మాకండి. కులాల మధ్య కుట్రలు పెట్టడం, లేకపోతే ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ, శ్రీహరి నాయుడు సర్పంచ్, ఆయన్ని బండ బూతులు ముట్టారు. దాని గురించి ఎవరు మాట్లాడలే. మేము మాట్లాడాం, ఎస్సీలో మాట్లాడింది. మీ పార్టీలో ఎవరు మాట్లాడలేదే ఆయన ఎందుకు తిట్టారని. ఏమన్నా మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎస్సీల కోసం మనం ఏం చేస్తున్నాం అవి ఆలోచించి మాట్లాడండి. మీరు ఏం చేశారు ఎస్సీలకి అది చెప్పండి. అంతేగాని ఏదో ఒకటి వాగేస్తే పోద్దులే, ప్రెస్లో వచ్చేస్తుంది, తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారు. మా ఎమ్మెల్యే దగ్గర మంచి మార్కులు వస్తాయని మార్కుల కోసం మాట్లాడినట్టు ఉంది. కానీ మార్కులు ఏం కాదులేయా, ఇక్కడ మీ ఎమ్మెల్యేకే మార్కులు లేవు. మొన్న ఆయన సీఎం గారు నేరుగా చెప్పిపోయాడు, బాగా మాట్లాడుతున్నాడు కానీ విషయం లేదు అని. చూసాం మేము మీడియాలో అంతా, మీరందరూ చూసారు లేదు, విషయం లేని వ్యక్తి కానీ భలే మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే మీద సాక్షాత్ మీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి మీరెందుకు సంకలు గుద్దుకుంటున్నారు, ఊ అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. దొంగ కేసులు పెట్టడం మీకు వెనతో పెట్టిన విద్య, అక్రమ కేసు పెట్టడం వెనతో పెట్టిన విద్య మీకు మీ కుటుంబ ప్రభుత్వానికి తొత్తులై కొంతమంది అధికారులు వ్యవహరించారు. ఇది వాస్తవం. అది అందుకని ఎన్ని దొంగ కేసులైనా పెడతారు. దొంగ కేసులు పెట్టడం ఎందుకు, నేరుగా పెట్టండి. పెట్టేది ఏదో ఎంతమంది మీడియా వాళ్ళ మీద మాట్లాడితే ప్రశ్నిస్తే వాడి మీద కేసు ఎంతకాలం పెడతారు. అలాంటి చౌకబారు మాటలు ఆడకుండా చూసుకోండి మీ నాయకులు. అట్లాంటి చౌకబారు మాటలను మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రతాప్ రెడ్డి ఎప్పుడు కూడా అంత దూరం మాట్లాడే వ్యక్తి కాదు. హత్య రాజకీయాలు చేసే అంత లేదు. అతని మీదే మీరు దొంగ కేసు పెట్టి ఈయనేదో హత్య రాజకీయాలు చేయడానికి డ్రోన్ కెమెరాతో వేశారు. అంతా సినిమా ట్రిక్ స్టోరీ ఒకటి పెట్టి చేశారు. ఖచ్చితంగా దాంట్లో పాల్గొన్న అధికారులకు కూడా, అట్లానే దొంగ కేసులు పెట్టిన అధికారులు కూడా ఇబ్బంది పడతారు మీలాంటి వాళ్ళ వల్ల. రాజకీయాలు చాలా హుందాగా ఉండాలి కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం హుందాగా చేయండి. ప్రజా సంక్షేమం కోసం మీరేం చేస్తున్నారో అది చెప్పండి. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పండి. అవన్నీ మాట్లాడుకుందాం, ఎంత దూరైనా మాట్లాడుకుందాం. ప్రజా సంక్షేమం కోసమే రాజకీయ పార్టీలు ఉండేది, అది గుర్తుంచుకొని మాట్లాడండి. హత్య రాజకీయాలు, కొట్లాట్లో, లేకపోతే ఇంకోటి చేసుకోవడానికి రాజకీయ పార్టీలు కాదు. ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యేగా అవుతాం. ప్రజలకు ఏదో మన తరపు మనం ఏదో గెలిచాం, మనం ఏదో చేద్దామని ఆలోచనతో ఎమ్మెల్యేగా అవుతారు. ఏం చేయకుండా వాడిని పోయి కొట్టు, వీడిని గిచ్చు, వీడిని గిల్లు, వాడి మీద ప్రెస్ మీట్ పెట్టు, ఏం పనులు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. కావాలి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వేస్తున్న రోడ్లు అయితేనేమి ఇవన్నీ ప్రతాప్ రెడ్డి పెట్టినవే, ఇవన్నీ ఎస్టిమేషన్స్ అన్నీ. ఇది కూడా మేమే వేస్తున్నామని చంకలు గుద్దుకుంటా ఉన్నారు. మధురపాడు నుంచి ముసునూరు దాకా ప్రతాప్ రెడ్డి గారు పెట్టించినవే అవి. ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చర్చకి రావాలంటే రావచ్చు, ఇబ్బంది ఏమలే, మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. జంతర్ మంతర్ సెంటర్లో విద్యార్థుల్ని చిత్తగబాతున్నారు మీ కూటమి ప్రభుత్వంలో. చిత్తగబాతున్నారు కూటమి ప్రభుత్వంలో, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాటి మీద ప్రశ్నించండి, ఎందుకు కొడుతున్నారు అని. ప్రశ్నిస్తే లాఠీలు తీసుకుని చితకబాస్తారా? విధ్వంసం చేస్తున్నారు. ఎంతమంది టీర్ గ్యాసులు పెట్టి కొడతా ఉన్నారు.
రేపు వాళ్ళకి ఎక్కడికో జంతర్ మంతర్లు అయ్యింది ఢిల్లీలో, మనకేంది అనుకుంటున్నారు. రేపు మన వంతు కూడా వస్తుంది అనేసి తెలియజేస్తా ఉన్నా. జాగ్రత్తగా ఉండండి దయచేసి. విద్యార్థులందరూ కూడా ఐకమత్యంతో ఉండాలా. ఎలాంటి సున్నితమైన అంశాలకి ముందుకు పోవద్దు. ఈ పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం.